వెల్కమ్ బ్యాక్ టు సత్య. సో ఐఎమ్ యువర్ సత్య. అయితే చాలా 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 బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే సండే కాబట్టి షాపింగ్ అయితే వెళ్తున్నాము. నాకు కొన్ని జీన్సెస్ చాలా లూజ్కున్నాయి అని చెప్పి జీన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం జీన్స్ తీసుకుంటాను. మిగతా డ్రెస్సెస్ ఏమైనా నచ్చితే అవి కూడా తీసుకుంటా. ఓకే, లంచ్ తినేసాక అప్పుడు షాపింగ్. ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ వచ్చి చికెన్ బిర్యానీ, సారీ దమ్ బిర్యానీతో పాటు ప్రాన్స్ ఫ్రై చేద్దాం అనుకుంది, కానీ నేను పికిల్స్ ఏమని చెప్పాను. సో అందుకే ప్రాన్స్ ఫ్రై క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మా లంచ్ అయితే అయిపోయింది. మేమైతే రెడీ అవుతున్నాము రాజమండ్రి వెళ్ళడానికి. నా షాపింగ్ దేని గురించి అంటే మెయిన్ జీన్స్ గురించే. ఎందుకంటే నాకు చాలా జీన్సెస్, నేను ఆల్మోస్ట్ 5 జీన్సెస్ చాలా లూజ్ అయిపోయినాయి. సో అందుకే మళ్ళీ జీన్సెస్ తీసుకుందామని చెప్పి వెళ్తున్నాము. మా మమ్మీ నాకు ఇచ్చిన బడ్జెట్ అయితే 2000 మాత్రమే బడ్జెట్ ఇచ్చారు. ఆ బడ్జెట్లో నువ్వు తీసుకో జీన్సెస్ అని చెప్పారు. ఇంకా ఆ బడ్జెట్లోనే నేను తీసుకోవాలి. ఇంకా దానికన్నా ఎక్కువ అవుతే నేనేం చేయలేను. సో ఆల్మోస్ట్ నేను 2 జీన్సెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. 1 ఈజ్ బ్లూ అండ్ 1 ఈజ్ బ్లాక్. రెండింటికన్నా వేరే కలర్ నాకేం నచ్చవు. సో అందుకు ఆ 2 కలర్సే నేను చూస్ చేసుకున్నాను. వైట్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ మనం కుదురుగా ఉండం కదా. సో అందుకే వైట్ బ్రెయిన్లో ఉంది. అక్కడ నచ్చితే తీసుకుంటాను, లేకపోతే లేదు. అండ్ కమింగ్ టు ది మెయిన్ టాపిక్, ఒకవేళ మా ఛానల్కి 2000 సబ్స్క్రైబర్స్ వస్తే మేమైతే గివ్ అవే అయితే ప్లాన్ చేసాము. సో మీరందరూ ఏం చేయాలి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడు మేమైతే రాజమండ్రికి అయితే వెళ్తున్నాం. నేను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు అయితే నా స్కిన్ కేర్ రొటీన్ మొత్తం నేను హాస్టల్లో మర్చిపోయాను. ఆ కంగారులో ఇంకా అన్నీ అక్కడే మర్చిపోయాను. పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఆ టైంకి నేను పైకి వెళ్ళినప్పటికీ హడావిడి వల్ల అన్నీ మర్చిపోయాము. మాకు అక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది. సో అందుకే అన్నీ మర్చిపోయాను. నా ఫేస్ కూడా అంతకే డల్గా కనిపిస్తుంది. అయినా పర్వాలేదులే అని చెప్పేసి షాపింగ్ అయితే వెళ్ళిపోయాము. ఆకృతి షాపింగ్ మాల్లో మేము వెళ్ళింది అయితే. లాస్ట్ టైం నా డ్రెస్సెస్ మొత్తం నేను రిలయన్స్ షాపింగ్ మాల్లోనే చేస్తాను. సో ఆకృతికి కూడా న్యాయం చేయాలి అని చెప్పి ఆకృతి షాపింగ్ మాల్కి కూడా వచ్చేసాము. ఆకృతిలో డ్రెస్సెస్ బాగుంటాయి, వెస్ట్రన్ వేర్ కానీ ట్రెడిషనల్ అయినా చాలా బాగుంటాయి. సో అందుకే నేను ఆకృతి, రిలయన్స్ ఈ 2 షాప్స్కి మాత్రమే వెళ్తాను. కింద టాప్స్ ఉన్నాయని చెప్పి టాప్స్ అయితే చూస్తాను, కానీ మా మమ్మీ పైకి వెళ్దాం రా అని చెప్పారు. పైన జీన్స్ గట్ట ఉంటాయి. సో అందుకు పైకి అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మేము ఆఫ్ సారీస్ చూస్తున్నాము. ఆఫ్ సారీస్ కనిపించగానే అలా మనసు వెళ్ళిపోయింది. వరలక్ష్మి వ్రతానికి ఆఫ్ సారీ తీసుకుంటాను అని చెప్పాను, అందుకే చూస్తున్నాము. మా మమ్మీ ఏమో వద్దు, నువ్వు దేని గురించి వచ్చావు, ఆ డ్రెస్సెస్ తీసుకుని వెళ్దాము అని చెప్పారు. నేనైతే మొత్తం షాపింగ్ మాల్ మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తాను. మొత్తం ఆఫ్ సారీస్ చూశాను, క్రాప్ టాప్స్ చూశాను, కానీ అవి ఏం తీసుకోలేదు. జస్ట్ నార్మల్గా అలా పైన చూశాను. మోడల్స్ ఏమైనా న్యూ మోడల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూశాను. బాగున్నాయి డ్రెస్సెస్ గట్టా, అన్నీ బాగున్నాయి. నేను మా మమ్మీ అయితే అక్కడ డ్రెస్సెస్ అయితే చూస్తున్నాము. ఆ డ్రెస్సెస్ ప్రతిదీ చాలా బాగుంది. మెయిన్గా క్లాత్ అయితే చాలా బాగుంది, అలా స్మూత్గా ఉంది, చాలా బాగా నచ్చినాయి. దాని తర్వాత వెస్ట్రన్ వేర్కి అయితే వెళ్ళిపోయాము. వెస్ట్రన్ వేర్లో నేను నా టాప్స్ చూసుకుంటున్నాను. నాకు టాప్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. నేను కొన్ని ట్రైల్ అయితే వేశాను. ఆ ట్రయల్స్లో నాకు బాగా సెట్ అవని అయితే నేను తీసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే నేనేమేమి తీసుకున్నానో మీకు కూడా తెలుస్తుంది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో ఏంటో.
నాకు సెట్ అవనియో లేదో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ నా డ్రెస్సెస్ చూసుకునే టైంలో మా మమ్మీ అయితే నా గురించి హాఫ్ సారీస్ అయితే చూస్తున్నారు. వరలక్ష్మి వ్రతానికి తీసుకుందాం అనుకున్నారు, కానీ డ్రెస్సెస్ ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను వద్దని చెప్పాను. హాఫ్ సారీస్ ఇప్పుడు వేసుకోనిలే, ఇంకా పొంగల్లో వేసుకుంటానని చెప్పాను. సో అందుకే ఇంకా వరలక్ష్మి వ్రతానికి అయితే ఈ డ్రెస్సెస్సే వేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను నా జీన్స్ అయితే తీసుకుంటున్నాను. ఏం జీన్స్ తీసుకున్నానో ఏంటో చూడండి. నాకు ఆ డ్రెస్సెస్ సెట్ అవనియో లేదో కూడా చెప్పండి. సెట్ అవుతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ ఎవరికైనా ఇలాంటి డ్రెస్సెస్ కావాలంటే ఆకృతి షాపింగ్ మాల్కి అయితే వచ్చేయండి. ఇప్పుడైతే నా షాపింగ్ మొత్తం అయిపోయింది. కింద బిల్లు కట్టడానికి అయితే వెళ్ళాలి. ఈ బిల్లు కట్టే టైంలో నాకు ఇంకో హాఫ్ సారీ అయితే కనిపించింది. నాకు ఆ గ్రీన్ కలర్ హాఫ్ సారీ చూడగానే కట్టించేసుకుందాము, నచ్చితే తీసుకుందాము అనేసి అనుకున్నాను. కానీ వేసుకున్నాక నాకు అంత లుక్ రాలేదు. సో ఇంకా అందుకే తీసుకోలేదు. ట్రైల్ అయితే వేసాను. దాని తర్వాత ఒక బిల్ అయితే కట్టేసాము. మా మమ్మీ నాకు ఇచ్చిన బడ్జెట్ 2000 అయితే నేను ఖర్చు పెట్టింది మాత్రం 3300 అయితే ఖర్చు పెట్టాను. నేను ఏమేం డ్రెస్సెస్ తీసుకున్నానో ఏంటో తెలుసుకోవాలంటే నేను షార్ట్ పెట్టాను. ఆ షార్ట్ వీడియోలో నేనేం తీసుకున్నానో ఆ డ్రెస్సెస్ మొత్తం ఆ షార్ట్ వీడియోలో అయితే ఉంటాయి. ఇప్పుడు మేమైతే స్లిప్పర్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఆ స్లిప్పర్స్ షాప్లో వీడియో తీసుకోవడానికి ఉండదని చెప్పారు. సో అందుకే ఇంక వీడియో అయితే తీయలేదు. దాని తర్వాత జ్యూస్ షాప్కి అయితే వెళ్ళాము. షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగాము. తాగేసిన తర్వాత మేమైతే మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. రాజమండ్రిలో ఫేమస్ టెంపుల్స్ ఏవంటే ఇస్కాన్, శివాలయం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ and see you in the next vlog. Bye bye.